ఈ పుణ్య భారతావనిలో ప్రతిరోజు కూడా మనకు పండుగ రోజే. ఏదో విధంగా తిథి, నక్షత్రం మరియు రోజుల కలయిక ఏదో ఒక రకమైన పండుగ, ఉపవాసం మొదలైన వాటికి దారితీస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉత్సాహం మరియు విశ్వాసాన్ని, భక్తి మరియు బలాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. వీటిలో ఒకటి బుధాష్టమి వ్రతం. బుధవారం అష్టమి రోజున ఈ బుధాష్టమి ఉపవాసం ఆచరించాలి. భక్తి మరియు విశ్వాసంతో ఈ బుధాష్టమి ఉపవాసం ఆచరిస్తే అది జీవితంలో ఆనందాన్ని కూడా తెస్తుంది. అంతేకాకుండా మరణం తర్వాత ఇది మోక్షానికి కూడా సహాయపడుతుంది. భక్తుల యొక్క నమ్మకం ప్రకారం ఈ ఉపవాసం ధర్మరాజు కోసం కూడా ఆచరించాలి. బుధాష్టమి నాడు ఉపవాసం ఉండే ఆ భక్తుడి మరణం తర్వాత నరకం యొక్క హింసను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కూడా చెబుతోంది. అలాంటి వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశించిపోతాయి మరియు అతని ఆమె జీవితంలో శుభాలతో ప్రసాదింపబడుతుంది కూడా. ఈ బుధాష్టమి పండుగ పౌరాణిక మరియు జానపద కథలతో ముడిపడి ఉంది. ఈ బుధాష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి యొక్క అన్ని బాధలు తొలగిపోతాయి మరియు పాపాలు కూడా నశిస్తాయి. మన గ్రంథాల్లో అష్టమి తిథి చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. అష్టమి తిథి వచ్చే బుధవారం నాడు బుధాష్టమి అంటారు. ఈ బుధాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఆ బుద్ధుడిని మరియు ఆ సూర్య భగవానుణ్ణి తప్పకుండా పూజించాలి. అష్టమి తిథి చాలా ముఖ్యమైనది. ఇది చంద్రపక్షంలో 2 సార్లు వస్తూ ఉంటుంది. ఒకటి శుక్లపక్ష సమయంలో, మరొకటి కృష్ణపక్ష సమయంలో. ఈ 2 సమయాల్లో బుధవారం రావడం వల్ల అది మరింత శుభప్రదంగా మారుతుంది. ఈ తేదీ ప్రతి నెల 2 సార్లు వస్తూ ఉంటుంది. శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి కూడా బుధవారం అయినప్పుడు ఆ రోజు అత్యంత చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శివుడు శుక్లపక్ష అష్టమికి అధిపతి. అదనంగా ఈ తేదీ జయతేదీల్లో వర్గంలోకి వస్తూ ఉంటుంది. ఈ కారణంగా దీనిని చాలా శుభప్రదంగా భావించాలి. ఈ బుధాష్టమి విజయానికి దారితీస్తుంది కూడా. జీవితంలోని కొన్ని సంఘటనల్లో విజయం కోరుకునే వారికి ఈ బుధాష్టమి పండుగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధైర్యం అవసరమయ్యే కార్యకలాపాల్లో ఇది విజయాన్ని ప్రోత్సహిస్తుంది. ధర్మరాజు, దుర్గాదేవి ఆ శివుని నుండి శక్తిని పొందడంలో ఈ బుధాష్టమి ఉపవాసం కూడా ఎంతో కీలక పాత్ర పోషించిందని కూడా మన శాస్త్రవచనం. ఈ ఉపవాసం నుండి ప్రవహించే శక్తి ఒక వ్యక్తికి ఉత్సాహాన్ని మరియు అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ బుధాష్టమి పడే పక్షం సిద్ధికి యోగంగా మారుతుంది కూడా. బుధ అష్టమి తిథి నాడు ఎవరైనా జయించడం ఉత్తమమని భావించాలి. ఈరోజు ఒక వ్యక్తికి విజయాన్ని తెస్తుంది. అందువల్ల ఎవరైనా ఒక పనిలో విజయం సాధించాలనుకున్నప్పుడు సానుకూల ఫలితాల కోసం అతను లేదా ఆమె ఈ రోజున ఈ పనిని చేపట్టాలి. ఈ చెడు పనుల బంధనాన్ని తొలగిస్తుంది. పుస్తకం రాయడం, ఇంటికి సంబంధించిన పనులు, నిర్మాణ ప్రాజెక్టులు, కళ మరియు చేతి పనులు, ఆయుధాలకు సంబంధించిన ఏదైనా ఈ రోజున పూజను చేయాలి. ఈ బుధాష్టమి పూజా విధానం ఎలా ఉంటుందంటే, ఈ బుధాష్టమి పూజకు ముందుగానే అన్ని సన్నాహాలు చేసుకోవడం మంచిది. మొదటిగా భక్తుడు పూర్తి భక్తి మరియు ఆధ్యాత్మిక కోరికను చిత్రీకరించుకోవాలి. బుధ అష్టమి రోజున భక్తుడు బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొని స్నానం చేయాలి. వీలైతే ఈ రోజున పవిత్ర నది లేదా ఆ సరస్సులో స్నానం చేయాలి. అది సాధ్యం కాకపోతే స్నానం నీటిలో కొన్ని చుక్కల గంగా జలాన్ని జోడించవచ్చు. దీని నుండి వచ్చే ఫలాలు పవిత్ర స్నానం చేయడం ద్వారా పొందిన ఫలాలకు సమానం. అప్పుడు భక్తుడు రోజువారి పనులన్నింటినీ ముగించి ఆ బుధ అష్టమి పూజను నిర్వహించాలని కూడా మన శాస్త్రవచనం. ఇంట్లో పూజ చేసే ప్రదేశంలో నీటితో నిండిన కలశం ఉంచాలి. గంగాజలాన్ని ఆ కలశ నీటిలో నింపాలి. బుధాష్టమి రోజున బుధుడు మరియు ఆ బుధ గ్రహాన్ని పూజించాలి. ఆ పూజల్లో బుధాష్టమి కథను పఠించడం ద్వారా కూడా శుభాలను పొందుతారు. ఈ రోజున భక్తుడు ఉపవాసం ఉండాలని కూడా సంకల్పించుకోవాలి. ఈ బుధాష్టమి ఉపవాసం సందర్భంగా రోజంతా కూడా సానుకూల మనస్తత్వం, మర్యాదపూర్వక ప్రసంగం, ఆధ్యాత్మికతను అనుసరించాలి. ధూపం, దీపం, పువ్వులు, వాసన మొదలైనవి, వివిధ వంటకాలు, ఎండిన పండ్లు మొదలైనవి దేవుడికి సమర్పించాలి. అన్ని ఆచారాలను అనుసరించి ఆ బుద్ధుడిని పూజించాలి. ఆ తర్వాత భోగాన్ని భగవంతుడికి సమర్పించాలి. ఆ భోగాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. ఈ బుధ అష్టమి శీఘ్ర కథ మరియు ప్రాముఖ్యత. అష్టమి నాడు అనేక ప్రదేశాల్లో శివుడు మరియు పార్వతిని పూజించాలి. విష్ణువు మరియు గణేశుని కూడా పూజించాలి. ఈ రోజున ఇంటిని బాగా శుభ్రం చేసి
ప్రధాన దేవతలను పూజించాలి. గ్రంథాల ప్రకారం బుధాష్టమి రోజున దేవుణ్ణి పూజించడం వల్ల జీవితంలో సానుకూలత మరియు శుభాలు కూడా కలుగుతాయి.